డే 1 ఏం చెప్పాలి, ప్రాక్టికల్ ఇన్ని అవర్స్ ఇవ్వాలి, ట్రైనింగ్ ఎంత అవర్ ఇవ్వాలి, ఇన్ని అవర్స్ ఇవ్వాలి అనేది ఎప్పుడు మీరు నోట్ చేసి పెట్టుకోవాలి. సిలబస్ ఏ సిలబస్ ఏం పాయింట్ చేయాలి. తర్వాత బయట నుంచి గెస్ట్ వచ్చినా లేకపోతే బ్యాంక్ వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళ టైంని మనం ఉన్న క్యాపర్ చేశారనుకోండి, తర్వాత మనం ఆ స్పీడప్ ఆ సిలబస్ ఎలా కవర్ చేయాలి. ఎస్ఎస్సి ఎవరెవరు ఉంటారు, ఎస్ఎస్సి కౌన్సిల్ వాళ్ళు, ఏఎస్ఎస్సి ఉన్నారు, అసెస్మెంట్స్ ఎలా జరుగుతాయి, వైవా అంటే ఏంటి వాళ్ళకి తెలియదు కదా, అంతా కూడా చదువు తప్పుకున్న వాళ్ళు కదా మనకు వస్తారు, స్టూడెంట్స్ కాదు కదా. సో కాబట్టి అక్కడ ఎగ్జామ్ వైవా అంటే ఏంటి, దాంట్లో మనం ఏం చెప్పాలి, ఎలాంటి మోడల్స్ ఉంటాయి, ఇవన్నీ మీకు ఎందుకు చేపిస్తున్నారు. రేపు ఎగ్జామ్ రేపు మీకు ఎస్ఆర్ వస్తాడు, ఎస్ఆర్ ఇవన్నీ చేయమంటారు అనమాట. సో ఖచ్చితంగా ఇవి చేయాలన్నమాట. సేమ్ వాళ్ళకి చెప్పాలి అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది. అయిపోయిన తర్వాత ఏమైనా సార్ చూపించిన మార్కెటింగ్లో ఏం చూపించాలి ఏంటనేది మీరు గైడ్ చేస్తూ ఉండాలి. ఒక 2 minutes విశ్వకర్మ ప్రాజెక్ట్ ఒకరోజు చెప్పారనుకోండి, నెక్స్ట్ రోజు వాళ్ళని అడగాలి మీరు ఏంటంటే ఏ ప్రాజెక్టు ఎప్పుడు వచ్చింది, ఎవరెవరు చేస్తున్నారు, ఈ సెంటర్ పేరేంటి, నా పేరేనా, ట్రైనర్ నా పేరేంటి, ఈ బ్యాచ్ ఐడి ఎంత, ఎప్పటి నుంచి చెప్పడం, బ్యాచ్ స్టార్ట్ డేట్ ఎప్పుడు, ఎండ్ డేట్ ఎప్పుడు, మనం హాస్టల్లో ఉంటున్నామా, ఇంకేం ఎలా దొరుకుతుంది చేస్తే వాళ్ళకి ఏంటంటే మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి తెలుస్తుంది అనమాట. అండ్ బిజినెస్ టాక్టిక్స్ టెక్నిక్స్ ఎవరైనా సీనియర్స్ ఉంటే వచ్చి వాళ్ళు ఇన్పుట్ షేర్ చేసుకోవడం. ఇప్పుడు ఇక్కడ సార్ వాళ్ళు ఉన్నారు సీనియర్స్, కొంతమంది చిన్న చిన్న టెక్నిక్స్ ఉంటాయి. ఇప్పుడు చూడండి దీన్ని తడపలేదు, తడపకపోవడం వల్ల ఏమవుతుంది, డస్ట్ అనేది మన మీద పడుతుంది. ఒక సీనియర్ నుండి చెప్పారు సార్ తడిపితే బాగుంది, డస్ట్ రాదు కదని చెప్పారు. ఫ్రెండ్ నెంబర్ చేసి పెట్టారు. చిన్న చిన్న ఇన్పుట్స్ ఉంటాయి, కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమంది చేయకపోవచ్చు. అలాంటివి ఆ గ్రూప్లోనే షేర్ చేసుకోవాలనే ఎన్విరాన్మెంట్ మనం క్రియేట్ చేయాలి. ఓకే, సో మేము అందరూ టచ్లో ఉంటాము, మీ అందరికీ కూడాను అన్ని గ్రూపుల్లో ఉంటాము, అన్ని విజిట్స్ జరుగుతూనే ఉంటాయి. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఎటువంటి క్యూపీ పరంగా కావచ్చు, సిలబస్ పరంగా కావచ్చు, మొబైలేషన్ సపోర్ట్గా కావచ్చు, బ్యాచ్ క్రియేషన్ సపోర్ట్గా కావచ్చు, ఐడీస్ మీ ట్రైనర్ సర్టిఫికేట్ ఎలా జనరేట్ చేసేయాలి, మీ లాగిన్ అయ్యేటప్పుడు టెక్నికల్ ఇష్యూస్ కావచ్చు, మీరు ఉన్న గ్రూప్ వాళ్ళు పోస్ట్ చేస్తే లేదా డిపిఎంకి చెప్పిన మాకు కనెక్ట్ అయిపోతారు. సో డిపిఎంలో మాకు ఎప్పుడు టచ్లో ఉంటారు. ఓకే, సో ఆల్ ద బెస్ట్ అండి. అండ్ కంటిన్యూస్గా మీరు బ్యాచెస్ అయితే కండక్ట్ చేయాలి, రెగ్యులర్ బ్యాచెస్ మీరు చేయాలి. అండ్ అక్కడ మీకు పేమెంట్ ఇష్యూ లేదు, పేమెంట్ రెగ్యులర్గా వస్తున్నాయి. కాబట్టి ఈ టెస్ట్ మీరు